దేవుని వాక్యం ఏం చెప్తుంది? నా జీవితం ఎలా ఉంది? దేవుని మాట ఏం చెప్తుంది? మనం ఎలా నడుచుకుంటున్నాం? అనే విషయాన్నే మనం నమ్మాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం అలా నడుచుకుంటే దేవుడి నామాన్ని మహిమ కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు అనంటే, ఇంత శ్రమ పడుతున్నా, ఇంత అనుభవిస్తున్నా, కానీ నేనేమని అనుకుంటున్నాను అనంటే, క్రీస్తు పడిన శ్రమ కంటే నా శ్రమ తక్కువ. ఏదన్నా కొంచెం ఏమన్నా చేయగలిగితే ఆ పని నేను చేస్తాను అని అపోస్తలుడైన పౌలు ఆ కొలసీ సంఘానికి, ఆ కొలసీ పట్టణానికి ఎపఫ్రా ద్వారా ఈ మాటలు చెప్తున్నాడు. చూడండి, మనం కూడా మనం క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాం, క్రీస్తు కొరకు ఏం చేస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. క్రీస్తు కొరకు ఏమి చేస్తున్నాం అనే విషయాన్ని మనం గుర్తించకపోతే ఈ బైబిల్ వాక్యం నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చేది కాదు. ఆ రోజు తోమా వచ్చి మద్రాసు